హిండెన్బర్గ్ బ్లాక్మెయిల్ చేస్తుంది భారతదేశాన్ని. ఏమని అంటే పచ్చి బూతు స్టోరీ రాసి అదాని సంస్థల మీద అడ్డదిడ్డమైనటువంటి కారు కూతలు కూసి అవన్నీ తప్పని తేలింది. ఆ సందర్భంలో షార్ట్ సేల్ ద్వారా భారీగా సంపాదించుకుంది, ఓ దుర్మార్గానికి ఒడిగట్టింది. ఆ సందర్భంలో ఒక్కసారిగా షేర్లు పాపం ఉన్నటువంటి వాళ్ళందరూ అమ్మేసుకోవడంతో భారీగా నష్టపోయారు, దెబ్బతిన్నారు. షేర్ మార్కెట్లు కొలాప్స్ అయినాయి. దాని మీద కేంద్ర ప్రభుత్వము, సుప్రీంకోర్టు అన్ని రకాల విచారణలు జరిగినాయి. ఫైనల్గా సెబీ విచారణ జరిగింది, ఏమీ లేదని తేలింది. అదే అదాని ఆ పైన మరింత అద్భుతమైనటువంటి బిజినెస్ కనబడుతున్నాడు, ప్రపంచమంతా విస్తృతం అవుతుంది. దీని మీద సెబీ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సెబీ ఇప్పటికే విచారణ చేసి నోటీసుల మీద నోటీసులు ఇస్తే దాన్ని కవర్ చేసుకోవడానికి సెబీ చైర్పర్సన్ మాధురి పురి మీదన ఆరోపణలు చేస్తున్నది ఈవేళ హిండెన్బర్గ్. నిన్న హిండెన్బర్గ్ చేసినటువంటి ఓవర్ యాక్షన్ ఏదైతే సంథింగ్ ఈజ్ బిగ్ హ్యాపెనింగ్, సంథింగ్ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా అన్నటువంటిది అదే. అంటే బ్లాక్ మెయిల్ చేయడం అనమాట. ఓ వెధవ పని చేసి అది కవర్ చేసుకోవడానికి అడ్డకోలుగా మరొకసారి తప్పుడు రెచ్చగొట్టేటటువంటి వ్యవహారానికి పాల్పడుతోంది, దారుణమైనటువంటి ఆరోపణలు చేస్తోంది. ఇలాంటి బ్లాక్మెయిలింగ్ వాళ్ళని నమ్మేటటువంటి మూర్ఖుల్ని, దాన్ని నమ్మి మన ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి మేధావి వర్గం, ఎవరైతే మేధావులని ఫీల్ అయ్యేటటువంటి మేధావి వర్గాన్ని ట్రాప్లో పడకుండా ఎప్పటికైనా ఆలోచించాల్సి ఉంది.